మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో బిగ్ అప్డేట్. కల్తీ నెయ్యికి సంబంధించి బోలేబాబా టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, బోలేబాబా డైరెక్టర్లు, ఏఆర్ డైరీ ప్రతినిధులతో ఆయన ఎందుకు సంప్రదింపులు జరిపారని సిట్ ఫోకస్ చేస్తుంది. 2 రోజులు ధర్మారెడ్డిని విచారించే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. వంశీ, మొత్తం మీద తిరుమల టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యిని వాడడం జరిగింది. ఆ సందర్భంలో అనిమల్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యి తిరుమలకు సరఫరా చేసినట్లు కూడా ముఖ్యమంత్రి అప్పట్లోనే ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు చాలా దూకుడుగా వెళ్తున్నారు. చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, అదే విధంగానే ఏఆర్ డైరీకి సంబంధించి కావచ్చు, ఇట్లా అన్ని కంపెనీలకు సంబంధించి కూడా ఆ డైరెక్టర్ని, ఆ ప్రతినిధులను అందరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత అసలు దీనికి మూలాలు ఎక్కడున్నాయి, ఎవరు దీనికి ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు అనే దానిపైన సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగానే అప్పట్లో టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి, అదనపు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని ఈ మధ్య కాలంలోనే ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు ఇవాళ హాజరవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ తిరుపతిలో సిట్ అధికారుల ముందు ధర్మారెడ్డి విచారణకు హాజరవ్వడం జరిగింది. ఆయనకి సంబంధించి దాదాపుగా 100 ప్రశ్నల వరకు ఆయనకి ఇప్పటికే కూడా సంధించినట్టు తెలుస్తా ఉంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా విచారణ కొనసాగిస్తారు. ఆ విచారణలో చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఆ టెండర్లు ఇచ్చే సందర్భంలో ఎగ్జిక్యూటివ్ అధికారిగా మీరు ఏ విధంగా వాళ్ళకు, అంటే అతి తక్కువ కోడ్తో దాదాపుగా 400 రూపాయల లోపలే ఒక్కొక్క లీటర్ నెయ్యికి సంబంధించి కొనుగోలుకు వాళ్ళు అప్రూవల్కి ఎట్లా ఇచ్చారు, మరి దానికి సంబంధించినటువంటి నాసిరకం నెయ్యి వాళ్ళు సరఫరా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు, ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసు, అంటే సిట్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. వంశీ. థ్యాంక్ యూ గోపీనాథ్.